డీలిమిటేషన్కు అడ్డుపడొద్దని, దేశాభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ను హెచ్చరించిన మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు ప్రణబ్ ముఖర్జీ గారు. డీలిమిటేషన్ ఆవశ్యకత గురించి ముఖర్జీ గారు ఏమన్నారంటే, there is a strong case for removing this freeze on the number of seats in the delimitation exercise. We should ideally increase to about 1000 Lok Sabha MPs with a corresponding rise in the Rajya Sabha MPs. ప్రణబ్ ముఖర్జీ గారు లోక్సభ స్థానాలను 545 నుంచి 1000 స్థానాలకు పెంచాలంటుంటే, కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందని ఈరోజు సంబరాలు చేసుకుంది. కానీ 84వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 129 స్థానాలు కాస్త 103కు తగ్గుతాయనే విషయం ఈ మట్టి బుర్రలకు ఎందుకు అర్థం కాదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్పినట్టు 50% సీట్లు పెంపు వల్ల 5 రాష్ట్రాల స్థానాలు 195కు పెరుగుతాయి. ప్రాతినిధ్యం శాతం కూడా ఇప్పుడున్నట్లే 23 నుంచి 24% ఉంటుంది. అయితే తెలివిలేని మన గుంపు మేస్త్రి జిఎస్డిపి ఆధారంగా సీట్లు కేటాయించాలంటాడు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు 1000 కోట్ల రెవెన్యూని రాష్ట్రానికి ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఖమ్మం, నల్గొండ, పాలమూరు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో సీట్లు తగ్గాలంటావు. ఆ మాట చెప్పి గనక నువ్వు జిల్లాల పర్యటనలకు పోతే చెప్పులు తిరిగేసి కొడతారు, చూసుకోమల్లా. నాకు తెలియక అడుగుతున్నా, ప్రపంచంలో ఎక్కడైనా ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాతినిధ్యాన్ని నిర్ణయిస్తారా? డీలిమిటేషన్కు కాళ్ళడ్డు పెట్టే కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. కొంతమంది విదేశీ మేత తినే మేధావులు సెలెక్టివ్గా కొన్ని అంశాలను మాత్రమే పట్టుకొని తమకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి సూడో ఇంటలెక్చువల్స్కి ఒకటే సలహా, ఒకసారి లైబ్రరీకి పోయి ఆర్టికల్ 81, 82, 170, 326, 327లలో పొందుపరిచిన పాపులేషన్ రేషియో, డీలిమిటేషన్, 1 ఓట్ 1 వాల్యూ గురించి చదవండి. ఇవన్నీ రాజ్యాంగ పరిరక్షకులు ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీకి తెలిసిన విషయాలే అయినా ఎందుకు డీలిమిటేషన్కి కాలడ్డు పెడుతుండో తెలియదు. కొంతమంది విచ్ఛిన్నవాదులు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుండ్రని ఆర్తనాదాలు చేస్తుండ్రు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగొద్దనే కదా 50% సీట్లు పెంచుతామని కేంద్రం చెప్పింది. ఈ మట్టి బుర్రల ఆలోచన ఏంటంటే, మిజోరాం, కేరళలో సీట్లు పెరగాలంట, ఉత్తరప్రదేశ్, బీహార్లలో మాత్రం సీట్లు తగ్గాలంట. కొంచెమన్నా చదువుకొని ఉంటే ఈ ఆలోచనలు రావు. ఇక రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అయితే ఉన్నట్టుండి స్త్రీ అభ్యున్నతి కోసం కృషి చేసే సంఘ సంస్కర్తలైనరు. అయితే ఓ పని చేయండి, రాయ్బరేలీ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తుంది, కొడంగల్ నుంచి కొండా సురేఖ పోటీ చేస్తుంది, మీరు ఇంట్లో కూర్చోండి. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో ఎందుకు లింక్ చేస్తుందంటే, కొత్త నాయకత్వం కోసం. ఉన్నట్టుండి 20% మంది పురుష ఎంపీలు ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారా? మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో లింక్ చేయకుంటే ఎలాగైతే సర్పంచ్ పతి ప్రాచుర్యంలో ఉందో ఎంపీ పతి కూడా అలాగే ప్రాచుర్యంలోకి వస్తుంది. స్థానాలు పెరిగితే మహిళా నాయకత్వం పెరుగుతుంది. ఈ మాత్రం పరిజ్ఞానం లేనోళ్ళని ఏమనాలి? ఈరోజు కాంగ్రెస్ కాలడ్డం పెట్టి ఆపితే ఆగేది కాదు డీలిమిటేషన్. ఇప్పుడే కాదు, 80 ఏళ్లుగా దేశాభివృద్ధిని అడ్డుకుంటుంది కాంగ్రెస్. ఒక ఫెయిల్డ్ సోషలిస్ట్ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది 45 సంవత్సరాల పాటు ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రాణం మీదకి వచ్చాక ఎల్పిజి చట్టాన్ని తెచ్చింది. ఇకపై హిందుస్థాన్ను ఎవ్వరూ ఆపలేరు. జిఎస్టీ, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం ఆపగలిగారా? డీలిమిటేషన్ కూడా ఆపలేరు. జై హింద్.